చెప్పారు. వీటికి కస్టమ్స్ డ్యూటీ ఎగ్జామ్షన్ కూడా తోడైతే ఇంకా శరవేగంగా ప్రాజెక్ట్స్ అన్ని కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సివిల్ ఏవియేషన్ సంబంధించి రెండో విషయం సీప్లేన్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి గతంలో ఒక డెమో ప్లేన్ కూడా భారతదేశం మొత్తం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకాశం బ్యారేజ్లో బయలుదేరి శ్రీశైలం బ్యారేజ్లో కూడా అక్కడ కూడా దిగి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ యొక్క టెక్నాలజీని అంతా కూడా చూపించి సక్సెస్ఫుల్గా డెమో ప్లేన్ చేశాం. ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు సీప్లేన్స్ వస్తే, ముఖ్యంగా తీర ప్రాంత రాష్ట్రాలన్నీ కూడా మా దగ్గర సీ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు కూడా ఉపయోగపడుతుందని కేరళ కానీ ముఖ్యంగా దీవులో లక్షద్వీప్, అండమాన్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవన్నీ కూడా ఎంతో ఎదురు చూస్తున్నాయి. ఇందులో కూడా మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే సీప్లేన్ తాలూకా అవైలబిలిటీ. సీప్లేన్స్ని ఇంకెక్కడి నుంచో తేవాలనంటే కాస్త ఇబ్బందికరంగా ఈరోజు ఉంది. అందుకని ఈ విషయంలో కూడా చొరవ తీసుకొని సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. సో సీప్లేన్స్ని మనం ఇక్కడే తయారు చేసుకుంటాం. సీప్లేన్స్ తాలూకా మెయింటెనెన్స్ అంతా కూడా మనం ఇక్కడే చేసుకోగలం. మనకు కావాల్సినటువంటి నీడ్స్కి అనుగుణంగా సీప్లేన్ తాలూకా ఇండస్ట్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోగలం. అలాగే సీప్లేన్ ఆపరేషన్కి సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. సో ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి సీప్లేన్స్ తాలూకా యాక్టివిటీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చూడబోతున్నామనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే లీజింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు అత్యధికంగా ప్లేన్లు తీసుకోవాలనంటే ఎయిర్లైన్ ఆపరేటర్స్ ప్లేన్లు కొనట్లేదు, లీజింగ్ రెంట్ తీసుకున్నట్టుగా లీజింగ్ తీసుకుంటున్నారు. ఆ లీజింగ్ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో గిఫ్ట్ సిటీ, గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ద్వారా లీజింగ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేయడానికి కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఆ లీజింగ్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ప్లేన్లు మన ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లీట్లో రావడానికి ఇంకా సులభంగా ఉంటుంది. దీని ద్వారా పబ్లిక్కి అదనంగా ఫ్లైట్లు కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా వస్తాయి. దాని ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగిన కొద్దీ ప్రైసెస్ కూడా తక్కువ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సివిల్ ఏవియేషన్తో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రానికి కూడా మనం తీసుకుంటే ఇందాకే చెప్పాం, మ్యాగ్నెట్గా మన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ కూడా మనకు అనౌన్స్ చేశారు. దానికి మన తీర ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో, అలాగే విజయనగరం ఆ ప్రాంతాల్లో కూడా దీని తాలూకా మైనింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తాలూకా కారిడార్ మన ఆంధ్రప్రదేశ్ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే హై స్పీడ్ కారిడార్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ త్రూ ఒక 2 సెక్టర్స్ కూడా వెళ్ళడం, దాని తాలూకా ప్రభావం కూడా మన ప్రాంతం మీద ఉంటుంది. అలాగే టూరిజం పట్ల అరకులో ట్రెక్కింగ్ కోసం, అలాగే పులికట్ లేక్లో బర్డ్ వాచింగ్ కోసం దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. రైల్వేస్కి సంబంధించి ఈసారి బడ్జెట్లో 10,134 కోట్లు అనౌన్స్ చేశారు అశ్విని వైష్ణవ్ గారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగినటువంటి అనౌన్స్మెంట్స్ ద్వారా సుమారు 92,000 కోట్ల పనులు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో సుమారు 74 స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్టేషన్ల కింద అప్గ్రేడ్ అయ్యే పరిస్థితుల్లో అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. దానితో పాటు అదనంగా కొత్త ప్రాజెక్ట్స్ కోసం 10,134 కోట్లు రైల్వేస్లో కూడా మన రాష్ట్రానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. పోలవరంకి సంబంధించి దానికి కూడా నిధులు కేటాయించారు.